ఇలా స్కూల్కి పోలే పెద్ద టిస్ట్ ఇప్పుడు ఏంటి చూద్దాం. అయితే మనం డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డైలీ బ్లాగ్ 8 గంటలకు వస్తాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నేను కాలేజ్కి అయితే వచ్చేసిన. మనం ఇక్కడ ఇప్పటికెళ్ళైతే మనం డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డైలీ బ్లాగ్ 8 గంటలకు వస్తుంది. కరెక్ట్ 9కి వస్తుంది పొద్దున. 9కి మీరు చెప్పే టైమింగ్ అయితే ఎప్పుడు మీరు ఎన్నింటికి పెట్టాలో నేనైతే 6కి అనుకుంటున్నా. అంటే అందరూ అప్పుడే లేస్తారు కదా, స్కూల్కి పోయే టైం అయితే కాలేజ్ పోయే టైం అవుతుంది. అందరూ చూస్తారు బ్లాగులు, చూసి పోతారు కాలేజ్కి. అందుకు 6కి అయితే పెడుతున్నా. అదే ఇంటికి వచ్చిన బండి మీద వచ్చేసిన, స్కూటీ మీద వచ్చేసిన కుట్టిని తీసుకోవడానికి వచ్చాను. కుట్టి అయితే లేదు. ఇప్పుడు మనం టిఫిన్ చూపెడతాం. మీకైతే ఏం చేసారో పొద్దున పప్పు చూపెడతా. చూడండి పప్పు, అన్నం, అంతే ఇవే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే పోవాలి. షాప్ దగ్గర వెనక పని అవుతున్నది కొంచెం. సో పని అయితే ఫస్ట్ అయితే మనం టిఫిన్ తీయాలి. అయితే మళ్ళీ పుల్లు తిట్టుతారు వచ్చినాక. వాట ఏమైందిరా, టిఫిన్ తీయావా రా అంటూ. మనం టిఫిన్ అయితే తీసేసినాం. టిఫిన్ అయితే అలా వేసేద్దాం. కుట్టి కూడా ఆల్రెడీ వచ్చేసింది. కుట్టిని కూడా తీసుకొని మనం అయితే షాప్ దగ్గర ఫ్రెష్ అప్ అయినాక కలుస్తా. చూపెట్టిన మొత్తం అయితే వాళ్ళు కుట్టు వచ్చినట్టున్నది. ఆగలేవు అబ్బా. కుట్టయితే వచ్చేసింది. అరే అత్తలేదు. లోపలికి వెళ్ళి పెట్టుకున్నాం, బయటకు వెళ్ళి పెట్టుకున్నాం. ఇట్లా అంటే కోతులేడు ఉన్నాయి. కోతులు వచ్చినట్టు చూపెడుతుండండి. ఏడా కోతులే అంత ఓవర్ యాక్షన్ చేస్తా. డోర్ అయితే పెట్టు. ఫ్రెష్ అప్ అయినాకైతే కలుస్తా. నేనైతే మొత్తం ఫ్రెష్ అప్ రెడీ అయిపోయినా. ఇప్పుడు కుట్టి నేను కలిసి అయితే మనైతే షాప్ దగ్గరికి అయితే పోవాలి. ఇంకోటి ఏంటిదంటే, ఇంకోటి చెప్పాలా, కుట్టిలా స్కూల్కి పోలే పెద్ద టిస్ట్ ఇప్పుడు ఏంటి చూద్దాం. అయ్యే ఎంతకంత వరకు అవుతాను. ఇప్పుడైతే ఎందుకు పోలే అంటే కుట్టి నోడుతోడే ఇందాం. ఎందుకు పోలేదో చెప్పు ఎందుకు పోలే. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తాను. మమ్మీ బయటకి డోర్ పెట్టి అంటే కుట్టి స్కూల్కి పోలే అట. ఇప్పుడు మమ్మీని అడుగుదాం. అదే కుట్టి ఇటుకలు ఉర్రచ్చు కదా. అంకుల్ ఉర్రలే కావాలని స్కూల్ పోద్దాం డుమ్మా అంతా. నాకు తెలుసా, నేను కాలేజీకి పోయినా. ఇప్పుడు మమ్మీని అడుగుదాం. మమ్మీ ఎంత డోర్ పెట్టిందో చూద్దాం. ఇదే మనం షాప్ దగ్గర అయితే పోతున్నాం. కొన్ని సామాన్ తెప్పారు. చార్జర్ తీసుకున్నాం. నేను పట్టుకో ఆగదా పంచర్ కూడా ఆగా. బయట లైట్ కూడా బయట రానేనా చూడు. అప్పుడైతే మనం అన్ని లైట్లు అయితే బంద్ చేసి మనం అయితే వెళ్ళిపోదాం. ఎవడో బంద్ చేస్తా. కిచెన్లో కూడా కిచెన్లో ఉండని. ఇప్పుడైతే మనం హెల్మెట్ తీసుకొని అయితే కొత్త హెల్మెట్ కొన్నాం. చూడండి మీకైతే హెల్మెట్ చూడండి మంచిగా. చూడండి హెల్మెట్ అయితే చూడండి ఎంత మంచిగా. చెప్పండి మీ ప్రైస్ ఎంత ఉంటుంది గెస్ అయితే కమెంట్ అయితే ఎర్రి ఎంత ఉన్నాం. మనం పోదాం. కుట్టి డోర్ అయితే బంద్ చేస్తుంది. మనం అయితే ఇప్పుడు షాప్కి అయితే పోదాం. చూడండి కుట్టి అయితే డోర్ బంద్ చేస్తుంది. ఫుల్ కోతులు ఉన్నాయి. కుట్టికి అయితే ఫుల్ భయం అవుతుంది. చూడండి ఈయనే కోతున్నది. చూడండి కనబడ్డా మీకు. పంచ తీ చూడండి కదా, ఫుల్ కోతులు ఉన్నాయి. కుట్టిని అయితే భయపడుతున్నాయి. చూడండి పట్టుకో వీడియో తీయాలి. చూడండి కోతులు చూడండి ఎన్ని గానం ఉన్నాయా. చూసిరా ఎన్ని గానం కోతులు ఉన్నాయో చూడండి. చూసిరా మా ఏరియాలో గన్యానం కోతులు ఉంటాయి. కుట్టి అయితే ఫుల్ భయపడుతుంది. ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి. అది ఎప్పుడు ఇటు చెట్టు తెలియదు. ఏ అంటది ఒర్రే ఎందాను అంతా ఎందుకు ఏడా దేని మీద ఎందుకు. చూసిరా ఫుల్ కోతులు అయితే ఉన్నాయి. మనం డైరెక్ట్ పోతున్నాం. షాప్ దగ్గర వెనక కలుస్తా. బండి మీద అయితే డ్రైవింగ్ చేయరాదు ఒక్క చేతితోటి. మొత్తం షాప్ దగ్గర వెనక కలుస్తా. మనైతే షాప్ దగ్గర అయితే వచ్చేసినాం. చూపెడతా చూడండి ఇది షాపు. చూసిరా సామాన్ తీసుకోడానికి వచ్చారా కస్టమర్స్. షాప్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఏడికి పోతున్నాం అంటే మిర్చీలు తీసుకోడానికి పోతున్నాం. మీకు చూపెడతాం మిర్చీలు ఎట్లా. కుట్టిని కలిసి అయితే పోతున్నాం. వచ్చేటప్పుడు ఏంటంటే కుట్టి నడుపుతుందట. చూద్దాం ఎట్లా నడుపుతుందో. ఇప్పుడైతే మనం మిర్చి దగ్గరికి అయితే పోదాం. అయితే మిర్చి తీసుకోడానికి అయితే వచ్చేసినాం. కుట్టి అయితే మిర్చి తీసుకుంటూ చూడండి అక్కడ కనబడుతుంది కుట్టి. చూడండి సమోసాను టీ అయితే తీసుకున్నాం. టీ అయితే చల్ల అయిపోతుంది. మనం అయితే జల్లి అయితే షాప్ దగ్గరికి పోతాం. కుట్టి నడుపుతుందట. చూద్దాం ఎట్లా నడుపుతుందో. కుట్టి అయితే నడుపుతుంది చూడు. స్పీడ్ చూడుర్రి ఎట్లా నడుపుతుందో చూడుర్రి. మీకు ఇళ్ళకెళ్ళి చూపడు చూడండి. ఇదైతే స్ట్రేట్లో పెట్టి చూడరు కుట్టి మొహం చూడరు. స్పీడ్ బ్రేకర్ చూడరు. ఓ ఇప్పుడు కావాలని చేసింది అబ్బాయి. ఎందుకోటి ఇప్పుడు కెమెరా పెట్టాడు గట్లా చేస్తావు. ఓ చూసిరు చూడరు
చూసిరా ఎట్లా పోతుందో. అయితే ఇప్పుడు కుట్ట అయితే ఛార్జింగ్ పెడుతుంది చూడండి ఎట్లా పెడుతుందో. ఇప్పుడు టిప్పు పెట్టు ఛార్జింగ్ టిప్ బండి నడపడంటే ఎత్తు. సో ఛార్జింగ్ వైర్ ఉన్నది చూడండి, ఇదే ఛార్జింగ్ వైర్. ఇప్పుడైతే మనం ఛార్జింగ్ వైర్ అయితే దీనికి పెట్టాలి, చూద్దాం. చూడు అందుతో చూడు చూసి పెట్టు. చూడండి మనం అయితే టిఫిన్ అయితే తెచ్చేసినాం, చాయ్ అయితే చల్ల అవుతుంది. అదే లోపల పోతున్నాం, అయితే ఛార్జింగ్ అయితే పెట్టాలి. కుట్టికి నడపరాదు ఎట్లా తెలుసు మనకి. ఇప్పుడైతే మనం చాయ్ పోసుకొని తాగుదాం. అలా మమ్మీ డాడీ అయితే మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతురు, ఇడ మాట్లాడుతురు. ఎందుకు అంటే సామాన్ వచ్చింది, సామాన్ ఇప్పుడే దింపినాం, సామాన్ అయితే ఇప్పుడే దింపారు, అందుకే మాట్లాడుతారు. ఇప్పుడైతే మనం దాన్ని ఏమంటారు మనం తెచ్చిన ఏంటి మిర్చి తినేసి చాయ్ తాగేసి కలుస్తాం మీకైతే. బాయ్. నేనైతే టీ తాగుతున్నా. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మీకు ఒకటి మంచిగా చూపెట్టాలి సీన్స్. ఏంటి అంటే మా షాప్ ద్వారా ఫుడ్ కోతులు మీకు చూపెడతా. కుట్టయితే మొత్తం ఇట్లా సెక్యూరిటీ గార్డ్ ఎత్తుంది, చూపెడతా చూడండి. ఇదిగోండి సెక్యూరిటీ గార్డ్ కట్ట పట్టుకొని మేకైతే చూడరి. ఓడ ఫుల్ కోతులు చూడరి. ఈ చాయ్ పట్టుకో. చూసిరా ఫుల్ కోతులు, వీడియో కూడా ఫుల్ కోతులు. ఇది పట్టుకో ఒకసారి, వీడియో తీసినంతసేపే. అయ్యో చూడరి, జూమ్ చేసి చూపెడతా చూడరి. ఈడో కోతి. ఓ చెట్టు మీద కోతి, ఈడ కోతి, ఇవ్వండి ఈడో కోతి. ఈడ ఫుల్ కోతులు. ఎందుకు అంటే షాప్లో సామాన్ ఉన్నది, సామాన్ తీసుకుపోదామని. ఇప్పుడు పుట్టి మొత్తం వాచ్మెన్ పని అయితే వేస్తుంది. నేనైతే ఛాయ్ తాగుతున్నా. ఛాయ్ తాగినాకైతే చూస్తా. కింద పోలే అలా చెప్పు. కుట్టి స్కూల్కి ఎందుకు పోలే? అబ్బా డోర్ పెట్టిన వాడు నువ్వే స్కూల్ పంపలే ఎందుకు మమ్మీ? కావాల్సి ఎవరు రాలేదట, పిలవలేదట. డోర్ నుంచి వెళ్తే ఎంత మంది వినబడేది. ఓ రేకు నువ్వు కావాలని స్కూల్ వాళ్ళు నీకు అనిపించాలి ఎందుకు కుట్టి. దిగోండి కుట్టి ఏం చెప్పింది సార్ నువ్వు స్కూల్కు నువ్వు ట్యాగ్ చూస్తాను కదా, నేను డోర్ దగ్గరికి వేసుకో అన్న, దగ్గరికే పెట్టేసి వచ్చిన. డోర్ లాక్ ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. చూసిరా కుట్టి దొంగ అయితే దొరికింది. కుట్టి కావాలని స్కూల్కి పోలే అలా తెలుసు, మన అందరికి తెలుసు కుట్టి స్కూల్కి పోలే అని. చూసిరా కుట్టికి ఇప్పుడే తెలిసింది కుట్టి స్కూల్కి పోలే అని. పోతే అది ఎప్పచ్చా స్కూల్కి పోను మమ్మని అంత చూసిరా. బయట డోర్ పెట్టి పిచ్చింది వాళ్ళతోటో ఎప్పుడైతే ఓవర్ యాక్షన్ చేస్తాంది. చాయ్ అయిపోయింది. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చూసిరా. కుట్టి అయితే నేను స్కూల్కి అయితే పోలే, ఎందుకు పోలే తెలిసిందే మీకైతే. అంత నాటకం అంతా స్కూల్కి పోలే. అందుకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే. ఓకే గైస్ బాయ్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే.